మిత్రులందరికీ శుభోదయం. ఒకరోజు ఒక ఎండ్రికాయ ఒక సముద్రం తీరాన నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తన పాదముద్రలను చూసి తనే మురిసిపోయింది. నా పాదముద్రలు ఎంత అందంగా ఉన్నాయంటూ తనలో తాను ముడుచుకుంటూ ముందుకు సాగింది. అలా సాగుతున్న క్రమంలో సముద్రపు ఒక అల వచ్చేసి అడుగు గుర్తులను చెరిపేసింది. అప్పుడు ఒక్కసారిగా ఆ ఎండ్రికాయ కోపం వచ్చి సముద్రం వైపు చూసింది. సముద్రమా, నీవు మంచి స్నేహితుడు అనుకున్నాను, కానీ నా అందమైన పాదముద్రను చెరిపేశావా అని కోపంగా మాట్లాడింది. అప్పుడు ఆ సముద్రం సమాధానం చెప్పింది. ఓసి పిచ్చిదానా, నీ పాదాల ముద్రను చూస్తూ ఒక జాలరి నిన్ను వేటాడడానికి వస్తున్నాడు. నిన్ను రక్షించడానికి ఆ పాదముద్రను చెరిపేశాను అని సముద్రం సమాధానం చెప్పింది. అప్పుడు ఆ ఎండ్రికాయ అంది, స్నేహం అంటే ఇదేనేమో, ఎందుకనంటే నాకు తెలియకుండానే నా స్నేహితుడు నన్ను రక్షిస్తున్నాడు అని. స్నేహం యొక్క గొప్పతనం అలాంటిది. మనం పొరపాటున తెలిసి తెలియకనో ఒక మాట అంటూ ఉంటాం. అలా అనే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆ బంధం చాలా దృఢంగా మారుతుంది. ఏమంటారు?